మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 నూతన సంవత్సరంలో జనవరికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక మాట, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నవారెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ సందర్భంలోనే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉంటారు. కనుక ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని ఉంది అని చెప్పి మీరు ఏదో కేవలము మీ మానసికంగా బాధపడడమే తప్పించి మరొకటి లేదు. కనుక వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ, అంతర్దశ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు వెళితే చక్కగా కూడా ఏలినాటి శని ఉన్నా ఏదున్నా కూడా మనకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది. బుధ దశ నడుస్తుంది, లేదా గురువు దశ నడుస్తుంది, లేదా మీకు గజకేసరి యోగం ఉంది. ఈ యోగాలలో ఈ యోగాలకు సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంది అనుకుందాం. ఒకవేళ ఏలినాటి శనిలో ఉంది అనుకుందాం. ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులే ఉండవు. ఇక్కడ యద్భావం తద్భవతి. మీ ఆలోచన విధానము, అయ్యో నాకు ఏలినాటి శని, అయ్యో నాకు అర్ధాష్టమ శని ఉందే అనేటువంటి యొక్క భావనతో మీ మనసు ఇబ్బంది పడి మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా ఏం అనుకోకండి. మరొకటి, ఇక్కడ జన్మనామం వేరే ఉంటుంది, వ్యవహారిక నామం వేరే ఉంటుంది. ఈ జన్మనామము, వ్యవహారిక నామం ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటే మనకు జన్మనామం ఏమిటి, మన రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి అని చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఈ యొక్క పేరు ఏదైతే ఉందో, నామ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. తులారాశి, తులారాశి వారికి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో తీరిక ఉండదు. ఎంత ఇబ్బందికరంగా ఉందో మీకు గత 8-9 నెలల నుండి కూడా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతలేవు. ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసినా లాస్ అవ్వడం కావచ్చును. అసలు మీ పని కోసం కూడా మీరు తిరగరు, పక్కవారి పని కోసం మీరు తిరిగేటువంటి రోజులు ఈ గత 7-8-9 నెలల నుంచి కూడా. మరి అలాంటి మీకు కొంత బిజీగా మారబోతుంది జనవరి నెల. కొన్ని విషయాలలో తప్పటడుగులు మాత్రము వేయకండి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి. బంధువులతో సంప్రదింపులు పెరగబోతున్నాయి. ఓపికతో మెలిగేటువంటి పరిస్థితి చేసుకోండి. అదేవిధంగా సామరస్యంగా కూడా పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. సామరస్యంగా కొన్ని పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. కొన్ని పనులు మాత్రము అవి మనకు కొంత ఇబ్బందికరంగా మారబోతున్నాయి. ఖచ్చితంగా కూడా తృప్తిగా, సంతృప్తికరంగా ఉండబోయేటువంటి మాసం ఈ యొక్క జనవరి నెల, ఫిబ్రవరి నెల. అదైతే గుర్తుంచుకోండి. కుటుంబంతో దేవతార్చనలు చేయడం కావచ్చును, తీర్థయాత్రలకు ప్రదేశం వెళ్ళడం కావచ్చును. అదేవిధంగా అధికమైనటువంటి శ్రమ, అనవసరపు ప్రయాణాలు ఉన్నాయి. ఇక్కడ తప్పకుండా కూడా తులారాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. స్థాన చలనం ఉంది, ప్రదేశ మార్పు ఉంది. మీ యొక్క తల్లిగారికి నుండి మీకు కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్యాలలో కొంత ప్రతికూలత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి. మానసిక ఆందోళన కావచ్చును. అదేవిధంగా కుటుంబంలోనే భార్యాభర్తలకు కావచ్చును, ఆ యొక్క పిల్లలకు తల్లికి కావచ్చును, తండ్రికి కావచ్చును కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇంట్లో చిరాకుగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అసలు ఏ రకంగా కూడా సూర్యునికి మీరు ఆరాధన చేసుకుంటేనే బాగుంటుంది. ఆదివారం నాన్ వెజ్ అనేటువంటిది మానేయండి. ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానునికి తప్పకుండా దానం చేసుకోండి. గోధుమలు కావచ్చును, వడ్లు కావచ్చును. అదేవిధంగా కొంత మనకు బెల్లము కలిపినటువంటి నీటితో సూర్యునికి అభిషేకం చేసుకోండి తులారాశి వారు. అదేవిధంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు జిల్లేడు పువ్వులను సేకరించుకొని సూర్య భగవానుడికి కానీ లేదా ఈశ్వరునికి కానీ సమర్పించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ తులారాశి వారు మరొక విషయం ఏమిటి గుర్తుంచుకోవాలంటే, గురువు కొంత మీకు ఇబ్బందికరంగా ఉన్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు కొంత గృహంలో సమస్యలు ఏర్పడుతుంటాయి. కొంత హాని కావచ్చును, కొంత కోపము కావచ్చును, అనూహ్య అవరోధములు
అదేవిధంగా అగ్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ఈ యొక్క మాసము జనవరి నెల, ఓపికగా ఉండండి. కొంత గొడవలు కూడా ఏర్పడబోతున్నాయి. అమ్మతో గొడవలు పెట్టుకోవద్దు. ఇంట్లో ఇల్లు మనకు చేంజ్ అవ్వడం కానీ, లేదా ఇల్లు కొంటాను అని చెప్పి ఏమైనా భయాన పెట్టడం కానీ, అంటే అడ్వాన్స్డ్ లాంటిది ఏమైనా ఇచ్చే ప్రయత్నాలు చేసినా కూడా వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళండి, లేదా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఎదురవుతాయి. ఆల్ ద బెస్ట్.